బెండకాయ కర్రీ మనం ఎలా చేసినా కూడా టేస్ట్ అనేది అస్సలు ఉండదండి. అసలు తినాలని కూడా అనిపించదు. కానీ చిన్నప్పుడైతే మా అమ్మ అయితే మంచిగా పొయ్యి మీద మంచి విలేజ్ స్టైల్‌లో అయితే మంచిగా మనం చిన్నప్పుడు చేసే కర్రీ అండి. ఇలా చేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా అయితే నిజంగా ఇష్టంగా అయితే తినొచ్చండి. అసలు చాలా బాగుండేది. అయినా అమ్మలు చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. వాళ్ళు ఎలా చేసినా కూడా. ముందుగా అయితే పెట్టుకొని మంచి ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలండి. అవి మగ్గిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని బెండకాయ ముక్కలు జిగురు పట్టకుండా మంచిగా ఉండాలంటే ఉప్పు అయితే చల్లుకోవాలండి. ఇలా ఉప్పు చల్లుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి అయితే కలుపుకొని ఇలా కొంచెం బెండకాయ ముక్కలు మగ్గిన తర్వాత టమాటా వేసి కారం ఉప్పు వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందామండి. అప్పుడే కలపొద్దు, కూర అనేది గూజులాగా అవుతుంది. ఇలా కొద్దిసేపు అయిన తర్వాత అయితే మూత తీసి మంచిగా కలుపుకుందామండి. త్వరగా ఉడికిపోతాయి టమాటా ముక్కలు అనేది. ఇలా కొంచెం ఉడికిన తర్వాత అయితే కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మంచిగా ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకుందామండి. కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.